హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేనైతే వేడి వేడి అన్నంలో ఆవకాయ అనుకుంటున్నారా? ఆవకాయ కాదు ఫ్రెండ్స్, ఇదైతే ఉసిరికాయ. ఇప్పుడైతే సీజన్ అయితే నడుస్తుంది కాబట్టి ఉసిరికాయ వేసుకొని అన్నం అయితే తినేసాను. తర్వాత ఈవినింగ్ అయితే నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, తోటకూర నా స్టైల్లో చేస్తున్నానండి. తోటకూర టమాటా కర్రీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. సో చూడండి, ఇదైతే ఊర్లో అమ్మ వాళ్ళైతే ఇలాగే చేస్తారండి. నేనైతే అమ్మ దగ్గరే నేర్చుకున్నాను కర్రీ అయితే. సో కొంతమంది అయితే తాలింపు పెట్టి చేస్తారు, కొంతమంది అయితే ఉడకబెట్టి చేస్తారు. సో నాకేంటంటే ఉడికించుకొని చేస్తేనే టేస్ట్ అయితే నచ్చుతుందండి. సో చూడండి, ఇలాగ క్లీన్గా కడిగేసుకుని కట్ చేసి పెట్టుకున్నామండి. సో చూడండి, ఇలాగ కట్ చేసి పెట్టుకొని మనం ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసేసి ఉడికించుకోవాలండి. ముందైతే ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసాను నేను. వేసేసి కొద్దిగా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని మనము 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేయాలండి. లేకపోతే ముందే టమాటా వేస్తే ఏంటంటే తోటకూర అనేది ఉడకదు మనకు తొందరగా. సో కొద్దిగా ఉడికాక నేనైతే టమాటా అయితే వేసాను. సో చూడండి, కొంతమంది అయితే ముందే పోపు అయితే పెడతారు. సో నేనేంటంటే పోపు పెట్టట్లేదు, ఉడికించుకుంటున్నాను. ఉడికించుకొని చివరిలో పోపు పెడితే బాగుంటుందండి. సో చూడండి, టమాటా వేసాక మనమైతే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే టమాటా కూడా తొందరగా మగ్గిపోతుందండి. చూడండి, ఇప్పుడైతే మనకు కొంచెం మగ్గిపోయింది. ఇలాగ మగ్గిన తర్వాత ఇలాగ గరిటె పెట్టుకొని మనం ఇలాగా రుబ్బుకోవాలండి మనము. చూడండి, ఇలాగ రౌండ్గా మొత్తం టమాటా ఆకుకూర మొత్తం మగ్గేలాగైతే ఇలాగైతే రుబ్బుకోవాలి. అలా కుదరకపోతే మనం దించుకొని కూడా చాలా చక్కగా పప్పు గుత్తితో కూడా నలుపుకోవచ్చండి. సో చూడండి, ఇప్పుడైతే కొద్దిగా ఉడికిపోయింది కదా, నేను పసుపు కారం కూడా వేస్తున్నాను. సో చూడండి, పసుపు కారం కూడా వేసేసి మనం ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే తోటకూర చాలా చక్కగా ఉడికిపోయింది కదా మనకైతే. ఇంకా 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోతుందండి. ఊర్లో అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు, పల్లెటూరులో చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ ఆకుకూర అయితే. నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాను ఆకుకూరలు ఏవైనా కూడా. సో చూడండి, ఇప్పుడైతే మనము ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకున్నామండి. తీసేసుకొని ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. సో చూడండి, అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. కొంచెం దంచుకొని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. సో శనగపప్పు కూడా వేసాము. చూడండి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత మనము ఇంగువ కూడా వేసాము. చూడండి, ఇంగువ కూడా వేసాక కొద్దిగా వేగిపోయింది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర కొత్తిమీర లేదు. సో నేను కొద్దిగా ఎండుమిర్చి వేగిన తర్వాత ఆకుకూర అయితే వేసేసాను. వేసేసి ఇలాగ కలుపుకోవాలండి, ఆయిల్ మొత్తం ఆకుకూరకు పట్టేలాగా. చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుందండి. ఇందులోకి కొత్తిమీర కూడా ఉంటే వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, కొత్తిమీర ఫ్లేవర్తో ఈ కర్రీ అయితే. సో చూడండి, నేనైతే పోపు పెట్టాక ఒకసారి చూపెడుతున్నాను. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి. సో చూడండి, ఇప్పుడైతే నేను వేడివేడి అన్నంలోకి ఆవకాయ కాదండి, ఇదైతే ఉసిరికాయ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే సీజన్ అయితే నడుస్తుంది కాబట్టి మనకైతే. సో చూడండి, ఉసిరికాయ పచ్చడి అండి, చాలా చాలా బాగుంది. చూడు, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. నేనైతే చిన్న ఉసిరికాయలు తీసుకొని ఇలాగైతే పచ్చడి అయితే పెట్టాను. సో చూడండి, మీకు ఒకసారి చూపెడదామని చూపెడుతున్నాను. చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే. ఇప్పుడైతే సీజన్ నడుస్తుంది కాబట్టి మనకైతే ఉసిరికాయలు అయితే దొరుకుతాయి. నవంబర్ నెలలోనే మనకు దొరుకుతాయండి ఉసిరికాయలు. సో మీరు కూడా తప్పకుండా తీసుకొని పచ్చడి పెట్టుకొని తినాలని నేను కూడా అనుకుంటున్నాను. ఇవి హెల్త్కి కూడా చాలా మంచివండి. మనకి సీజన్లో దొరికే ఏ ఫ్రూట్ అయినా కూడా మనకి హెల్త్కి చాలా మంచివి. సో ఉసిరికాయలు కూడా సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకి రోజుకో ముక్క వేసుకొని అన్నంలో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడి రోజుకో ముక్క వేసుకొని తిన్నా కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. సో చూడండి, నేను కూడా కొద్దిగా పెట్టాను పచ్చడి అయితే. వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి ఉంటే కూడా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, ఇలాగా చాలా చాలా బాగుంటుంది. సో ఏంటంటే ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తాయి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, చాలా చాలా బాగుంది కదా పచ్చడి కూడా. మీరు కూడా తప్పకుండా చేసుకొని తింటారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.